క్రియలోనో ప్రవర్తనలోనో ఎక్కడో చోట ఏదో ఒక విధంగా నిన్ను బాధ పెడతానే ఉంటాను కదా. ఎట్లా వెంటబడతావు నా వెంట, ఎట్లుంటావు నాకు తోడై నువ్వు? నిన్ను దుఃఖ పెడతా ఉంటాను కదా రోజు ఏదో ఒక ఘట్టంలో. నువ్వు అగ్ని అంత పవిత్రుడివి, నేనేమో చెత్త. నువ్వు అగ్ని అంత పవిత్రుడివి, అగ్ని నువ్వు, నేనేమో చెత్త. కలుషాత్ముడను నేను, నువ్వేమో పరిశుద్ధుడివి. అసలు నాతో నీకు సాంగత్యం ఎట్లా తండ్రి? అసలు నన్ను అసహించుకోకుండా ఎలా వెంటాడుతున్నావు నాయన? నాలో నిన్ను ఆకర్షించున్నది ఏది? దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసమే. నా యందు నువ్వు కలిగి ఉన్న విశ్వాసమే. దాన్ని ఆధారం చేసుకొని నీ వెంటబడతా ఉంటాను. మరి లోపాలో నేను దిద్దుతాగా, పొరపాట్లో నేను సరి చేస్తాగా. అంతగా మొరాయిస్తే మంచానేసైనా సరే నేను మార్చుకుంటాగా. కానీ నాకు విశ్వాసం మెయిన్. అది మంచానగానే గుర్తొచ్చింది కదా. అవసరమైతే నువ్వు మామూలుగా మాటినవంటే ఎక్కిస్తా, బెడ్ ఎక్కించైనా సరే మార్చుకుంటా. అది నా చేత అయింది. అయితే ఇదంతా విశ్వాసం గలవానికి మాత్రమే చేయనగును, కానీ విశ్వాసం లేని వాని ముట్టను నేను. ఈరోజు మన ధన్యత ఏమిటంటే దేవుడు మనల్ని వెంటాడడానికి, వాగ్దానాలు నెరవేర్చే విషయంలో మనకు తోడై ఉండడానికి కారణం ప్రధానం విశ్వాసం. అది ఎంత కీలకమంటే దేవుని వాగ్దానాలన్నీ మనకు స్వతంత్రింపజేసేది విశ్వాసమే. అంతము వరకు మనం కాపాడుకోవాల్సింది విశ్వాసమే. పౌలు అన్నాడు తిమోతికి రాసిన 2 పత్రిక 4:7, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మిగిలిన ఏం చెప్పాలా? విశ్వాసాన్ని మాత్రం కాపాడుకున్నానని చెప్పాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేన్ని బట్టి నీతి కిరీటం? మంచి పోరాటం పోరాడాడంట, పరుగు కడముట్టించాడంట. ఈ రెండిటితో పాటు విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకున్నాడట. అంతం వరకు విశ్వాసము కాపాడుకున్న వానికి నీతి కిరీటము. కిరీటం కూడా విశ్వాసాన్ని బట్టి. అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి కిరీటం. అంతేకాదు, యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన వచ్చినప్పుడు, విశ్వాస పరీక్ష ఎదురైనప్పుడు, విశ్వాసంలో నీవు కానీ స్థిరంగా నిలబడితే కొన్ని ఆటుపోట్లు తగులుతాయండి, కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. విశ్వాసానికే పరీక్షలో దాడులు విశ్వాసం మీదే. అపహరణకు గురవ్వాల్సింది కూడా, అపహరణకు గురయ్యే ప్రమాదం ఉంది కూడా విశ్వాసానికే. మన దగ్గర ఉన్న విశ్వాసాన్ని లాగేయాలని శత్రువు ఎప్పుడు వెంటబడతాడు. కానీ మనం ఏంటంటే, అది పరిగెత్తుతారు కదా, ఏదో కాగడ పట్టుకొని పరిగెత్తుతూ ఉంటారే. కబడ్డీ ఆట ఎంతమందికి తెలుసు? ఆట ఆడేటప్పుడు నోట్లో కోత ఉండాలి, అవునా? ఆ చిన్నప్పుడు మేము ఆడేటప్పుడు కబడ్డీ 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 అని అంటానే ఉండాలి. ఆ పలకటం ఆపాడంటే అవుట్, ఆపకూడదు. ఆ మాట పలుకుతానే ఉండాలి, ఎవడో ఒకటి టచ్ చేసి రావాలి. ఆట అయిందాకా వీడు ఆపకూడదు, వీడి టైం అయిందాకా ఆ కూత ఆపకూడదు. దాన్ని చెడుగుడు అని కూడా అంటారు, చెడుగుడు ఆట అంటారు. ఈ మధ్యలో ఆపాడంటే అవుట్. అంటే మీకు ఈజీగా అర్థం కావటాన్ని చెబుతున్నాను. విశ్వాసం అనే కాగడ మనం తుది గమ్యం చేరేంత వరకు విడిచిపెట్టకూడదు. ఆటలోకి దిగిన తర్వాత మన పోర్షన్ అయిపోయిన దాకా కబడ్డీ అనే పదం ఆపనట్టు విశ్వాసం అనే దాన్ని మనం వదలటానికి లేదు. విశ్వాసం కోల్పోయిన నాడు అన్నీ పోగొట్టుకున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాడి విశ్వాసం మీదే జరిగిద్ది, పరీక్ష విశ్వాసానికే వచ్చిద్ది, జరిగేవన్నీ విశ్వాసానికే జరుగుతాయి. నువ్వేం చేయాలంటే
ఆ దాడులన్నింటిలోంచి, ఆ శోధనలన్నింటిలో నుంచి, ఆ పరీక్షలన్నింటిలోంచి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం కాలిపోకూడదు, విశ్వాసం బూడిద కాకూడదు, విశ్వాసం కోల్పోకూడదు. కోల్పోతే ఏం లేదు, ఇక నీకు కిరీటం లేదు, ఏమీ లేదు, బహుమానం లేదు, అసలు పరలోక ప్రవేశమే లేదు. పరలోకానికి మనం చేరాలంటే విశ్వాసమే ఆధారము. ఆ విశ్వాసం కూడా ప్రభువునందు. పరలోకములో కిరీటం పొందాలంటే విశ్వాసమే. దేవుని మెప్పు, మహిమ, ఘనత పొందాలంటే విశ్వాసమే.